పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, బేహద్దు పిల్లలు, మీరు సర్వాత్మల పైన శుభ భావన, శుభ కామన పెట్టుకోండి. శుభ భావనయే ఆత్మలందరినీ పరివర్తన చేస్తుంది. అందరికీ మీరు కళ్యాణకారిగా కావాలి. దీనితో అందరికీ మంచి జరుగుతుంది. సర్వాత్మల కళ్యాణం కోసమే మీరు నిమిత్తమయ్యి ఉన్నారు. 100% సాక్షిగా ఉంటేనే మీరు అందరికీ కూడా మంచి చేయగలుగుతారు. అనగా ఆత్మల యొక్క కర్మలను, వ్యవహారాలను చూడకుండా తెలివి లేని వాళ్లుగా, బలహీనులుగా వారిని భావించి చిన్నపిల్లలుగా అనుకొని సంభాళిస్తూ నడుచుకుంటూ వెళ్ళండి. ఏ విధంగా చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు. చిన్న కొద్దిపాటి ప్రాప్తి, చిన్న గిఫ్ట్ లభించడంతో మరలా ఖుషీగా ఉంటారు. అందుకని ఈ సమయంలో సర్వాత్మలకు మాతాపితలుగా అయ్యి వారి కళ్యాణమునకు నిమిత్తం కండి. ఇప్పుడు సంగమయుగంలో అంతిమ సమయం కూడా అంతిమంగా నడుస్తూ ఉంది. హిసాబ్ కితాబ్ లెక్కాచారాలన్నీ క్లియర్ అయ్యేటువంటి సమయం ఇది. కనుక బేహద్ కళల పరంధామంలోకి వెళ్ళుటకు ముందే అన్ని క్లియర్ అవ్వాల్సిందే కదా. అందుకని మీరు ప్రేమ మరియు జాలి యొక్క భావన పెట్టుకోండి. సర్వాత్మలను బేహద్ బాపుకు అప్పజెప్పండి. ఈ ఈశ్వరీయ పరివారం పైన, బీకే పీబీకల పైన బాపు దృష్టి ఉన్నది. అందుకే అందరికీ చాలా తేలికగా లెక్కాచారాలు త్వరగా పూర్తి చేయిస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఇలాంటి ఆత్మల పైన సాక్షి దృష్టిని పెట్టండి. ఏదన్నా సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంటే బాపును పిలిచి చెప్పండి. బాపు ద్వారా ఆ ఆత్మలకు కళ్యాణం చెయ్యండి. బేహద్ పిల్లలు, మీరు నిశ్చింతగా ఉండి తమ ఉన్నతమైన బేహద్ పరమాత్మలం అనే ఉన్నతమైన స్వమానంలో ఆ సీట్లో సెట్ అయ్యి అన్ని వైపులా శుభ భావన, శుభ కామన యొక్క వైబ్రేషన్స్ ను వ్యాపింప చేయండి. అచ్చా, పరం శాంతి. నమస్తే.